శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే కుజగ్రహ దోష నివారణకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి బహుళ సప్తమి, ఉదయం 11:06 వరకు ఉంది. తదుపరి అష్టమి తిథి ప్రారంభం. నక్షత్రం చిత్త, రాత్రి 10:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, బుధుడు ధనుర్రాశిలోను, రవి మకర రాశిలోను, శుక్రశనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మాత్రం ఈరోజు కొన్ని విషయాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ముఖ్యంగా వారి ఆర్థిక విషయాల గురించి, వారి రుణ ఒత్తిళ్ల గురించి, రుణ బాధల గురించి, శత్రువుల వలన ఇబ్బందులు, అలాగే వీటితో పాటుగా వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఈరోజు ఈ విషయాల మీదే మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో పెద్ద మార్పులు అనేవి కనపడకపోయినా శత్రువులు ఎక్కువగా ఉండటం వలన కొంత ఉద్యోగానికి సంబంధించి కూడా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉంటాయేమో అని చెప్పి కొంత ఆందోళన అనేది చెందుతూ ఉంటారు. అలాగే మార్పులు ఏవైనా వస్తే కూడా వాటిని తీసుకోవడానికి కొంత సంకోచం అనేది కూడా మీరు పడుతూ ఉంటారు. అలాగే వ్యాపారస్తులకి కూడా రుణ బాధలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటు శారీరకంగా కొంచెం బడలిక అనేది ఎక్కువగా ఉండటం వలన కొంత వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఈరోజు మేషరాశి వారు కనకధార స్తోత్రం చదవటము, దీంతో పాటు ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా చదవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో కొంత అధికమైన ఒత్తిడి అనేది గోచరిస్తోంది. పనులు ఏవైతే అనుకుంటున్నారో అవేవి కూడా మీరు సానుకూలంగా పూర్తి చేయలేకపోతూ ఉంటారు. అలాగే కొంతవరకు ఒత్తిడి అధికంగా ఉండటం వలన మీరు పనుల విషయంలో అంత జాగ్రత్తగా పనులు పూర్తి చేసే ప్రయత్నం కూడా చేయకుండా కొంత నెమ్మదిగా పూర్తి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి వ్యాపారంలో కొంత ఒత్తిడి అధికంగా ఉండబోతోంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత ఒత్తిడికి ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా అవ్వట్లేదు అని చెప్పి కొంత నిరుత్సాహం అనేది వ్యక్తపరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువ ఒత్తిడి అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉన్న వ్యాపారస్తులు మాత్రం ఎక్కువగా ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశాలు అనేవి ఉన్నాయి. వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే స్వామివారికి పానకం నివేదన చేయటం వలన మంచిగా ముందుకు వెళ్లేందుకు, వీళ్ళ పనులు సానుకూలమయ్యేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారితోటి మీకు వాదోపవాదాలు ఉండే అవకాశం కానీ, గొడవలు పడే అవకాశాలు కానీ ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. రుణ ఒత్తిళ్లు, రుణ బాధలు అధికంగా ఉండబోతున్నాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు మాత్రం ఎక్కువ శాతం జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకుంటున్నాం. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతవరకు మీకు అధికమైన ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంటుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మాత్రం మార్పులు ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. వ్యాపారంలో ఉన్న వారికి మాత్రం ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంటారు.
అలాగే వ్యాపార పరంగా కూడా పెద్ద మార్పు అనేది ఏది గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారికి ఈరోజు కోర్టు కేసులు ఉన్న వారికి మాత్రం కొంతవరకు పనులు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ కోర్టు విషయాలు ఏవి కూడా వీరికి సానుకూలంగా ఉంటాయని మనం చెప్పుకోవటం లేదు. మిథున రాశి వారు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటము, వినాయకుడి దర్శనం చేసుకోవటము, స్వామివారికి గరిక మాల సమర్పించటం వలన వీరికి కలుగుతున్న ఆటంకాలు, క్లిష్ట పరిస్థితుల నుంచి వీరు బయటికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వారి సహోద్యోగుల వలన ఇబ్బందులు ఏర్పడటము, ఉద్యోగంలో కొంత అసంతృప్తిగా ఉండటము, చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి ఆనందం లేకపోవటం, దీని వలన వీరు కొంత మనస్తాపానికి గురవుతూ ఉంటారు. అలాగే వ్యాపారస్తులకి రుణ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. వ్యాపార వృద్ధి కోసం మీరు చేస్తున్న అభిలాష ఏదైతే ఉందో అది మంచి సత్ఫలితాలను ఇవ్వకపోగా మీకు ఎక్కువగా ఇబ్బందిని గురి చేస్తూ ఉంటుంది. ఆరోగ్యం గురించి మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఈరోజు మనం ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి చెప్పుకుంటున్నాం. ఆర్థికపరమైన విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంత జాగ్రత్త వహించాలి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ప్రణాళికలు చేస్తూ ఉంటారు. వారి మీద కొంత పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం అనేది కూడా గోచరిస్తోంది. దీంతో పాటు కోర్టు సమస్యలు ఉన్నవారికి ఈ రోజు కొంతవరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. శత్రువులపైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారు ఈ రోజు రాజరాజేశ్వరి స్తోత్రం చదవటం వలన వీరికి ఉద్యోగంలో కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడంతో పాటు మానసికంగా వీరికి కొంత ఆనందంగా గడిపేందుకు అవకాశాలు అనేవి లభిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబానికి సంబంధించి, అలాగే మీ ఇంటికి సంబంధించి ఎక్కువగా మీరు ఇబ్బంది పడటం కానీ, లేకపోతే వారి యొక్క మంచి చెడుల గురించి ఆలోచన చేయటం కానీ ఎక్కువగా గోచరిస్తోంది. మీ సంతానానికి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే మీ భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలమైన పరిస్థితులే కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగస్తులకి ఆర్థికంగా కొంత వెసులుబాటు అనేది కూడా మనకి సూచిస్తోంది. అయితే వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది కూడా ఉంటుంది కనుక కొన్ని విషయాలలో వీరు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో ఏమరపాటుగా ఉండకూడదు. ప్రయాణాలు అవి చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంత వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. సింహరాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడి కనపడుతోంది. దీంతో పాటు వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే పనుల విషయంలో కూడా మీకు పెద్దగా పురోగతి అనేది గోచరించటం లేదు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ నిమిషాన ఈరోజు ఈ పని అయిపోతుంది అనుకున్న పని కూడా వాయిదా పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్నవారికి మీ యొక్క భాగస్వాములతోటి కొంత గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంత ఇబ్బంది అనేది కనపడుతోంది. అలాగే మీకు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగాల్లో మార్పులు కోరుకుంటూ ఉంటే ఆ మార్పులు ఏవి కూడా మీకు అంత సానుకూలంగా గోచరించటం లేదు. ఎవరైనా ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు కూడా పెద్దగా మీకు అనుకూలించేందుకు అవకాశాలు అనేవి గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటము లేదా వినటము, అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈరోజు విపరీతంగా ఖర్చులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హాస్పిటళ్ళకి వెళ్ళటం కానీ, అలాగే మందులకి సంబంధించి ఖర్చులు అధికంగా ఉండటం వలన కొంత మీరు ఆర్థికపరమైన విషయాలలో మళ్ళీ ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. దీంతో పాటు రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నా కూడా వీరికి ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే ఉద్యోగంలో ఉన్న మార్పులు వీరికి అంతగా రుచించకపోవటం వలన కొంత వీరు ఉద్యోగంలో పెద్దగా ఆసక్తి అనేది చూపించరు. ఇంకా వ్యాపారస్తులకైతే రుణ బాధలు అధికంగా ఉండబోతున్నాయి, శత్రువులు అధికంగా ఉండబోతున్నారు. అలాగే భాగస్వాములతోటి కొంత చికాకులు కూడా కలిగేందుకు అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. తులారాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవటం వలన వీళ్ళకి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పని కూడా ఆచితూచి చేయాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అలాగే దీంతో పాటుగా రుణ బాధలు, రుణ సమస్యలు కొంత అధికంగా ఉండేందుకు అవకాశాలు కూడా లేకపోలేదు. ఎవరితోటైతే వీరు మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరినైతే వీరు కలవాలనుకుంటున్నారో వారితోటి కలవటం కానీ, మాట్లాడే ప్రయత్నం కానీ వీరు చేస్తున్నా ఎదుటివారు వారికి తగిన సమాధానం ఇవ్వకపోవటం వలన కొంత నిరుత్సాహానికి మాత్రం గురవుతూ ఉంటారు. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం కొంచెం మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నాం. ఆర్థికంగా పెద్దగా లోటుపాట్లు అనేవి కనిపించకపోయినా పనులు మాత్రం నెమ్మదిగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కొంత ఒత్తిడి అనేది అధికంగా ఉండటం, అలాగే ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు రావటం వలన మీరు ఆ మార్పులకి అనుగుణంగా మీ యొక్క ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రత్యేకించి రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం వలన రుణ బాధలు తొలగిపోయి కుజుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వీరికి లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగాల్లో ఉన్న వారికి ఉద్యోగంలో మార్పులు రావటం, లేకపోతే లే ఆఫ్స్ లాంటివి ఉండటం వలన కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరక పరంగా కూడా వీరికి బడలిక అనేది ఎక్కువ శాతం గోచరిస్తోంది. ఇక సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి, అలాగే వారి విద్య గురించి మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని చెప్పుకుంటున్నాం. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల మధ్యన కొంతవరకు వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతోటి ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక మొత్తం మీద ఈరోజు ధనురాశి వారికి ఉద్యోగస్తులకి శ్రమ, అలాగే ప్రయాణాలు ఉండటం, దీంతో పాటుగా ఉన్నతాధికారుల ఒక ఒత్తిడి మీ పైన ఎక్కువగా ఉండటం అనేది గోచరిస్తోంది. ధనురాశి వారు ఈరోజు కృష్ణాష్టకం చదవటం వలన కానీ, లేకపోతే వినటం వలన కానీ వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీరు తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తీర్థయాత్రలు చేసేవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. దైవ దర్శనం చేసుకోవాలి, గురువుగారి దర్శనం చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో మంచి ఉన్నత స్థితి, లేకపోతే ఉద్యోగాల్లో మీరు తీసుకున్న మార్పులు మీకు సానుకూలంగా ఉండటంతో మీరు ఎక్కువ శాతం సంతోషంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది ఉండటం వలన మీరు
కొంతవరకు ఆనందంగా గడపటం, అలాగే మీ రుణాలు తీర్చే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఈరోజు ఎక్కువ శాతం మనకి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కొంత అనుకూలత ఉంది. అలాగే ఉద్యోగస్తులకి అనుకూలత, వ్యాపారస్తులకి కూడా కొంతవరకు ఆర్థిక పరంగా అనుకూలమైన స్థితిగతులు ఎక్కువగా ఉంటాయి. మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగం గనక చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మకర రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటము లేదా వినటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఈరోజు వీరి ఉద్యోగానికి సంబంధించి ఎక్కువగా ఒత్తిడి అనేది కనపడుతోంది. ఉద్యోగంలో లేఆఫ్స్ ఉండటం కానీ, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి సమస్యలు ఉండటం కానీ, ప్రభుత్వ ఉద్యోగులైతే ముఖ్యంగా మీ ఉన్నతాధికారులతోటి మీకు సమస్యలు రావటం కానీ ఇవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారు మాత్రం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు శుభ ఫలితాలను ఇవ్వకపోగా, మీరు ఎక్కడైనా పెట్టుబడి గనక పెడితే ఆ పెట్టుబడికి సంబంధించి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అధికంగా ఉంటున్నారు. నరఘోష ఎక్కువగా ఉండబోతోంది. సంతానానికి సంబంధించి కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాపార రంగాలలో ఉన్న వారికి కొంత ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉన్న వ్యాపార పరంగా పెద్ద అభివృద్ధి అనేది గోచరించటం లేదు. కుంభరాశి వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటము, అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన మంచి అనుకూలత. భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే మీ ద్వితీయ సంతానము కనుక ఉద్యోగానికి సంబంధించి కానీ, వారి యొక్క చదువు గురించి కానీ, లేకపోతే వారు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే వాటి గురించి కానీ వారికి చక్కటి మార్పు అనేది సూచిస్తోంది. దీంతో పాటుగా వ్యాపారంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత, అలాగే వారికి వ్యాపారంలో అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి కూడా వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కనపడుతోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మాత్రం కొన్ని మార్పులు చేర్పులు ఉన్నా అవి పెద్దగా వారిని ఇబ్బందికైతే గురి చేయవు. ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఈరోజు చాలా వరకు సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు కాలభైరవుడి ఆరాధన చేయటం, ఉప్పు దీపం పెట్టడం వలన ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది వీరికి సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి మంగళవారం నాడు మంగళ చండికాదేవి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కుజదోష నివారణకు మంగళ చండికా స్తోత్ర పారాయణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మంగళ చండికాదేవి ఆలయాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దర్శనమిస్తాయి. వివాహం కావలసిన కన్యలు ఎవరైనా సరే మంగళవారం రోజు అభ్యంగన స్నానం ఆచరించి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూట ప్రదోష కాలంలో మంగళ చండికాదేవి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ మంగళ చండికాదేవి చిత్రపటం దగ్గర 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి 9 సార్లు లేదా 11 సార్లు మంగళ చండికా స్తోత్రం చదివి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 8 మంగళవారాలు చేసిన తర్వాత ఆఖరి మంగళవారం 9వ మంగళవారం ముత్తైదువులకి ఎర్రటి చీర, రవిక వస్త్రము, గాజులు, పూలు, పండ్లు వాయినంగా ఇవ్వటం ద్వారా సంపూర్ణంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కుజ దశ, అంతర్దశ జరుగుతున్న వాళ్ళు,
కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఈ మంగళచండికా వ్రతాన్ని ఆచరించడం ద్వారా మంగళచండికాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ మంగళచండికాదేవి వ్రతం ఆచరించేటప్పుడు మహిళలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించటం, ప్రతి మంగళవారం నాడు ఏకభుక్తం చేయటం, భూశయనం పాటించడం ద్వారా మంగళచండికాదేవి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. మంగళచండికాదేవి పూజ చేసిన తర్వాత దీపారాధనకు ఉపయోగించిన ఒత్తులు, అమ్మవారి చిత్రపటం దగ్గర ఉంచిన పుష్పాలు పారే నీటిలో విడిచిపెట్టడం ద్వారా లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సంపూర్ణంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఒక్కసారి గోపాల బాలురు, ఆవులు, దూడలు అన్నీ కూడా వనమాల విరాజితమై చతుర్భుజులై శంఖచక్ర గదాపద్మాలతో విష్ణు స్వరూపాలుగా కనబడ్డాయి. ఇదేమిటి అక్కడున్నాయనుకుంటే ఇంతమంది విష్ణు స్వరూపాలు కనపడుతున్నాయనుకున్నాడు. ఒక్కసారి అన్నీ అంతర్ధానమయ్యాయి. ఇప్పుడు అర్థమైంది, మహానుభావుడు చిన్ని కృష్ణుడుగా తిరుగుతోంది పరబ్రహ్మం ఈ లోకంలో. వాళ్ళ అదృష్టం, వాళ్ళు ముట్టుకుంటున్నారు, చూస్తున్నారు. నేను ధ్యానమునందు మాట్లాడితే ఆయన వాణి వినపడుతుందంతే తప్ప ఆయన్ని చూడ్డం కుదరదు. అటువంటి పరబ్రహ్మంతో కలిసి ఆడుకుంటున్నారు. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అన్నాడు. ఏమదృష్టం! పూర్ణము సనాతనమైనటువంటి పరబ్రహ్మము రాశీభూతమైతే దాంతో ఈ పిల్లలు ఆడుకుంటున్నారు. వీళ్ళది రా భాగ్యం అన్నాడు. గబగబా కిందకి దిగి వస్తున్నాడు కృష్ణుడి దగ్గరికి. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, ఇంతకు పూర్వం దాచినటువంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మగారు మళ్ళీ తిరిగి కృష్ణుడికి అప్పచెప్పేయాలనుకున్నారు. ఎక్కడ తస్కరించాడో అక్కడే పెట్టేశాడు. అందుకని వాళ్ళు అన్నం తింటున్న వాళ్ళు అన్నం తింటున్నట్టే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు మళ్ళీ తాను కూడా ఆ రూపాన్నే పొందాడు. ఇంతకుముందు కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జునిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరా నీ కడా చంకనిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దయా వల్లి చేతన నయనునిచి చలరేగి కొసరి తెచ్చిన బూరగాయలు వేళ్ల సందులను తాన నయనునిచి సంగడీలనుడు మచక్కగా కూర్చుండి నర్మభాషణములనగవు నెరపి యాగభోక్త కృష్ణుడమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. ఎలా చేతిలో ఎడం చేతిలో పెరుగన్నం ముద్ద, కుడి చేతిలో ఊరగాయలు పెట్టుకుని ఆవుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడో అలాగే కనపడ్డాడు మళ్ళీ బ్రహ్మగారికి. ఇప్పుడు అలాంటి రూపాన్ని చూసి కదా ఇది పరబ్రహ్మమా అన్నాడు. ఈయన కొండ చిలవలోంచి పిల్లల్ని రక్షించిందన్నాడు. ఆయనే ఇలా కూడా ఉండగలడు. అంతటి యజ్ఞభోక్త ఇంతటి సులభుడయ్యాడని తెలుసుకున్నాడు. ఆ రూపం దగ్గరికే వచ్చాడు.